టన్నెల్ దాబా దేశీ మటన్ బిర్యానీ. రామాపురం అనే గ్రామంలో రవి, గీత అనే భార్యాభర్తలు ఉండేవారు. రవి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉండేవాడు. తన భార్య ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. రవి చాలా తెలివైనవాడు. తన కంపెనీలో పని బాగా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తనకు వచ్చిన సంపాదనతో ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు రవి ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా, ఏవండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ సరుకులన్నీ తీసుకొని రండి. ఏంటి గీత, మొన్నే కదా నెలకు సరిపోయే సరుకులు తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయాయా అన్ని? అయ్యో, ఇవి నేను వంటల వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడానికండి. గీత, నీకు దండం పెడతాను గీత. నీ కొత్త కొత్త వంటల ప్రయోగాలతో నన్ను చంపేస్తున్నావే. ఆ టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాంలన్నీ చూసి నువ్వు కొత్త రకమైన వంటని చేస్తావు. అలా వంట చేసిన దానివి ఊరికే ఉంటావా అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నాకు తినిపిస్తావు. నేను దాన్ని కక్కలేక మింగలేక చేస్తున్నానే. ఏవండి, నేను వంటలు బాగా చేసి పెద్ద యూట్యూబర్ అవుతానండి. అప్పటి వరకు నేను వంటలు చేయడం ఆపను. నేను వంటలు బాగా చేస్తాను కదండి, అలా అంటారు. ఏంటి బాగా చేసేది? ఏంటి బాగా చేసేది? మొన్నటికి మొన్న చక్కెర చికెన్ చేసావు. ఫస్ట్ చికెన్ చేస్తూ ఉండగా చూసి, ఆహా ఈ రోజు చికెన్ చేస్తుంది, ఫుల్గా తినొచ్చు అనుకున్నా. కానీ లాస్ట్ కి ఆ చికెన్ లో చక్కెర కలిపేసావు కదే. చికెన్ చక్కెర, ఇదో కొత్త వంటకం అని దాన్ని తినిపించావు. నిన్న బెల్లంతో మటన్ బిర్యానీ చేసావు కదే. ఎవడైనా ఈ భూమి మీద బెల్లంతో మటన్ బిర్యానీ చేస్తాడాయే? నీ వంటలు తిన్న తర్వాత 3 రోజులు బాత్రూమ్ లోనే ఉన్నాను కదే. ఈ రోజు అలా చేయనండి, మంచి వంట చేస్తాను. ముందే చెప్తున్నాను గీత, తెస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు చేసిన వంట మాత్రం నేను అస్సలు తినను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోజు సాయంత్రం పని పూర్తి చేసుకుని సరుకులన్నీ తీసుకొచ్చి తన భార్య గీతకి ఇస్తాడు. భార్య వెంటనే ఆ సరుకులన్నీ తీసుకుని వంట వీడియో చేయడం మొదలు పెడుతుంది. హాయ్, హలో, అందరికీ నమస్తే. ఈ రోజు నేను గుమగుమలాడే గుత్తి వంకాయలతో పాకం స్వీట్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఏంటి, గుత్తి వంకాయతో పాకం స్వీటా? అదేం స్వీటే, చిచ్చి. మీరు ఊరుకోండి, మీకేమీ తెలీదు. ముందుగా వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా బెల్లం వేసి చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు వేసిన తర్వాత కాస్త జీడిపప్పు, కాస్త బాదం పప్పు, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఏంటి, జీడిపప్ప, చక్కెరనా అని ఇలా ఒకటి తర్వాత ఒకటి చెప్తూ చేస్తూ ఉంటుంది. ఓసే ఓసే, వంకాయల్లోకి జీడిపప్పు చక్కెర ఎందుకు వేస్తారే? ఇలా కావలసిన పదార్థాలన్నీ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకా చివరిగా మనకు కావాలి అనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మన గుమగుమలాడే గుత్తి వంకాయ పాకం రెడీ అయిపోయింది. మన స్వీట్ తయారైపోయిన తర్వాత ఒక కప్పులోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వెంటనే మనం తినకూడదు, ముందుగా మన భర్తలకు తినిపించాలి. వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. ఏవండి, కొద్దిగా టేస్ట్ చూద్దుర్రండి. వద్దు తల్లోయ్, నీకు నీ వంటకు ఒక దండం అని బయటికి పారిపోతాడు. ఏవండి ఏవండి, కొత్త రకం స్వీట్ అండి అని ఎదురు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత భర్త దిగులుగా ఇంట్లోకి వస్తాడు. వచ్చారా? ఇప్పుడెక్కడికి పారిపోతారు తినకుండా? ఏది ఆపట్టండి అంటుంది. ఏమైందండి అలా ఉన్నారు? అదేమీ లేదే, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీకి నష్టం వచ్చిందంట. దాంతో మా అందరి ఉద్యోగాలు తీసేస్తున్నారంట. కానీ ఇది కంపెనీ నష్టం వల్ల మా ఉద్యోగాలు తీసేయడం లేదే. మాకు జీతం పెంచలేక మా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. మనం ఎలా బ్రతకాలో? అయ్యో, మీరేమీ బాధపడకండి. ఏవండి, మీరు ఎప్పటి నుంచో ఒక హోటల్ పెట్టాలి అనుకుంటున్నారు కదా, అదేదో ఇప్పుడే పెట్టేద్దాం. దానికి చాలా డబ్బు కావాలి కదా. తినడానికి ప్లేస్ కావాలి, మనం వంట వండడానికి ప్లేస్ కావాలి. అప్పుడు ఒక పని చేద్దామండి, మన ఇంటిని కిచెన్ లా వాడుకుందాం. మన ఇంటి బయట ఖాళీ ప్లేస్ ఉంది కదా, అది తినడానికి ఉపయోగిద్దాం.
మన ఇంటి బయట పెద్ద పెద్ద టన్నల్స్ ఉన్నాయి కదా, వాటిలో డైనింగ్ టేబుల్ అరేంజ్ చేద్దాం. చూడ్డానికి కూడా కొత్తగా ఉంటుంది, చాలా మంది వస్తారు. ఆ, గీత, నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఆ పెద్ద పెద్ద టన్నుల్లో కూర్చోబెట్టి వాళ్ళకు బిర్యానీ సర్వ్ చేద్దాం. మనకు వ్యాపారం బాగా జరుగుతుంది. వచ్చే కస్టమర్లకు కూడా అది కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాగే మనం కూడా రకరకాల బిర్యానీలు పెడదాం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కీమా బిర్యానీ, ఇలా అన్ని రకాల బిర్యానీలు పెడదాం. సరేనా? అలా ఇద్దరు కలిసి మాట్లాడుకొని వ్యాపారం మొదలు పెడతారు. రావాలి బాబు రావాలి, టన్నల్ బిర్యానీ. అందరూ హోటల్లో బిర్యానీ తినుంటారు, జైలు మండి అని మండీలు తినింటారు. కానీ ఇది కొత్త రకమైన అనుభూతినిస్తుంది. టన్నల్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీ తింటే మీకు ప్రకృతిలో కూర్చొని ఒక గృహలో తిన్న ఫీలింగ్ వస్తుంది. వేడి వేడి బిర్యానీ చల్లని టన్నల్లో కూర్చొని తింటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. రావాలి బాబు రావాలి. అంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. టన్నల్ బిర్యానీయా? ఒక మటన్ కీమా బిర్యానీ తీసుకొనిరా. రవి ఓకే అని అతనికి బిర్యానీ ఇస్తాడు. అతను టన్నల్లో కూర్చొని బిర్యానీ తింటాడు. తిన్న వెంటనే చాలా బాగుంది అని చెప్తూ బిర్యానీ తింటాడు. ఆహా, బిర్యానీ అద్దరిపోయింది. బిర్యానీ కన్నా ఈ టన్నుల్లో కూర్చొని తినడం ఇంకా బాగుంది. మా ఫ్రెండ్స్ తో కలిసి బయట కూర్చొని బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ టన్నుల్లో కూర్చొని తింటే అలా ఉంది. చాలా బాగుంది అని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి ఆ మాటలు విని చాలా సంతోషిస్తాడు. తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి, అన్నా, నాకు మీ దగ్గర ఉన్న అన్ని బిర్యానీలు ఒక్కో ప్లేట్ చొప్పున పార్సల్ చేయండి. నాకు మాత్రం ఒక ప్రాన్స్ బిర్యానీ ఇవ్వండి. రవి వెంటనే సరే అని అతనికి ప్రాన్స్ బిర్యానీ ఇస్తాడు. అతడు ఆ టన్నల్లో కూర్చొని ఆ టన్నల్ ప్రకృతిని ఆస్వాదిస్తూ బిర్యానీ తింటాడు. అలా వాళ్ళ వ్యాపారం బాగా జరగడంతో భార్యాభర్త చాలా ఆనందపడతారు. వాళ్లకు మంచి ఆదాయం కూడా వస్తుంది. అలా కొద్ది రోజులకు, అవునండి, మీ బిర్యానీతో పాటు నేను చేసే స్వీట్ కూడా పెడదామా? మన వ్యాపారం ఇంకా జరుగుతుంది. ఏంటి, నువ్వు చేసే స్వీటా? నీకు దండం పెడతానే, అంత పని చేయకు అని భయపడతాడు. వెంటనే భార్య నవ్వుతుంది, భర్త కూడా నవ్వుతాడు. అలా ఇద్దరు వాళ్ళ టన్నల్ బిర్యానీ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు.